నమస్తే. మీరు చూస్తున్నారు ఉస్మానియా వీక్లీ రౌండప్. నేను మీ కౌశిక. ఇక వార్తల్లోకి వెళ్తే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 10న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు జరిగిన సర్వం సిద్ధం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్సిటీ అభివృద్ధికి 1000 కోట్లను ఇస్తున్నట్టు జీవో విడుదల చేశారు. ఈ నిధులను కొత్త హాస్టళ్లు, అకాడమిక్ బ్లాక్లు, రీసెర్చ్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ, ప్లే గ్రౌండ్స్, సైకిల్ ట్రాక్లు, హాస్పిటల్, యాంఫీ థియేటర్ వంటి ఆధునిక సదుపాయాల సమగ్ర నిర్మాణానికి ఉపయోగిస్తారని చెప్పారు. దీంతో ఓయూకి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పెరుగుతున్న వర్సిటీ అవసరాలకు ఉపయోగకరమవుతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మరోవైపు ఆశించినట్లు జాబ్ క్యాలెండర్ గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించలేదని విద్యార్థులు నిరాశ చెందారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 హైదరాబాద్ సమీపంలోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ 2047ను ప్రభుత్వం విడుదల చేసింది. 40కి పైగా దేశాలు, పెట్టుబడిదారులు, పరిశ్రమ ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న లక్ష్యాన్ని వెల్లడించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని ఆయన ప్రాముఖ్యతగా పేర్కొన్నారు. సమిట్లో ఐటీ, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ, వ్యవసాయం తదితర రంగాల్లో అవకాశాలు ప్రదర్శించబడగా రాష్ట్రం దాదాపు 5.75 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు సాధించింది. ఈ సమిట్ను తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్నోవేషన్ మరియు ఇన్వెస్ట్మెంట్ హబ్గా నిలబెట్టే ప్రధాన మైలురాయిగా ప్రభుత్వం తెలిపింది. పైలట్ విశ్రాంతి నియమాలు, సిబ్బంది కొరత కారణంగా జరిగిన ఆలస్యాలు, రద్దులు ఇప్పుడు తగ్గుతూ 138 గమ్యస్థానాలకు విమానాలు పునఃప్రారంభమయ్యాయి. ఈ ఘటన ప్రణాళిక లోపాల ఫలితమని ఒప్పుకొని ఇండిగో మేనేజ్మెంట్ క్షమాపణలు తెలిపింది. విమానయాన నియంత్రణ సంస్థ DGCA రాత్రి డ్యూటీ పరిమితులను తాత్కాలికంగా సడలించి షెడ్యూలింగ్, బ్యాగేజ్, రీఫండ్, భద్రతా ప్రమాణాలు పర్యవేక్షించేందుకు కమిటీని నియమించింది. పార్లమెంట్లో వందే మాతరంపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం వందే మాతరంలోని మొదటి 2 పంక్తులనే ప్రస్తావించగా దీనిపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. వందే మాతరంలోని ప్రధాన విలువలను ప్రభుత్వం పాటించడం లేదన్నారు. భావోద్వేగ జాతీయవాదంలో ప్రజల దృష్టిని అస్సలు సమస్యల నుంచి మళ్లిస్తున్నారని ప్రతిపక్షం ఆరోపించగా జాతీయ గీతం మీద రాజకీయాలు చేయవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. గోవా అర్పరాలోని బర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్లో 2025 డిసెంబర్ 7న అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. ఈ క్లబ్పై 2023 డిసెంబర్ నుంచే అధికారులు అక్రమ నిర్మాణ నోటీసులు జారీ చేసినప్పటికీ కూల్చివేత ఆలస్యమైంది. ఘటన తర్వాత యజమానులు గౌరవ్, సౌరభ్ లూత్రాలు థాయిలాండ్కు పారిపోయారు. ఈ విషాదంపై ప్రభుత్వం పూర్తి దర్యాప్తుకు ఆదేశించింది. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ భారత పర్యటనలో భాగంగా ఈ నెల 13న హైదరాబాద్ రానున్నాడు. ది గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో జరిగే 7 వర్సెస్ 7 సెలబ్రిటీ ఫ్రెండ్లీ మ్యాచ్లో మెస్సీ పాల్గొననున్నాడు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెస్సీ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అటు ఫుట్బాల్ అభిమానులు, ఇటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఎందరో చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎర్రకోట వేదికగా జరుగుతున్న యునెస్కో ఇంటర్ గవర్నమెంటల్ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎంతో ఆదరంగా జరుపుకునే దీపావళి పండుగ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేరి అరుదైన గుర్తింపు దక్కించుకుంది. ప్రధాని మోదీ స్పందిస్తూ ఇది మన నాగరికతకు ఆత్మ వంటిదని తన ఎక్స్ ఖాతా వేదికగా అభివర్ణించారు. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే చట్టాన్ని ఆస్ట్రేలియా డిసెంబర్ 10న అమల్లోకి తీసుకొచ్చింది. దాదాపు సంవత్సరం క్రితం పార్లమెంట్లో ఆమోదించిన ఈ చట్టాన్ని అమలు చేసిన మొట్టమొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, టిక్టాక్ సహా 10 ప్రధాన ప్లాట్ఫామ్లు చిన్నారుల ఖాతాలను పూర్తిగా నిరోధించాలని ప్రభుత్వం ఆదేశించింది. పాటించని కంపెనీలకు 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ వరకు భారీ జరిమానా విధించనున్నట్టు స్పష్టం చేసింది. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన బెస్ట్ రీసెర్చ్ ఆర్టికల్ అవార్డుకు ఉస్మానియా యూనివర్సిటీ సోషాలజీ డిపార్ట్మెంట్కు చెందిన రీసెర్చ్ అసోసియేట్ డాక్టర్ శ్రీనివాస్ కత్తెరసాల రాసిన వికసిత్ భారత్ 2047 అండ్ అటల్స్ విజన్
ఎ రోడ్ మ్యాప్ ఫర్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఆర్టికల్ ఎంపికైంది. యూనివర్సిటీ అధికారులు, ఫ్యాకల్టీ, రీసెర్చ్ స్కాలర్స్ ఆయనను అభినందించారు. ఇవి ఈ వారం వార్తలు. వచ్చే వారం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.